భగవద్గీత గీతా మకరందం 17వ అధ్యాయం 21వ శ్లోకం. యత్ ప్రత్యుపకారార్థం ఫలం దిశ్యవాగునా దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. ప్రత్యుసకారంతో కొరకు కానీ లేక ఫలమును నిర్దేశించి కానీ లేక మనం క్లేశము అతి కష్టముతో కానీ ఇయ్యబడి దానములు రాజసదామని చెప్పబడుతున్నది. దానములు బజారులోని వ్యాపారమే కాగలదు. ఇచ్చిపుచ్చుకునే పద్ధతి అంత శ్రేష్టమైనది. అది రాజస పద్ధతియే కాదు. ఫలాపేక్షతో చేయు దానమును ఉత్తమమైనది కాదు. నిష్క్రమంగా భగవతి చేయు దానమే మహోన్నతం. కొందరు దానం చేయనప్పుడు అయ్యో ఈ వస్తువు పోయుచున్నది మనసులో బాధపడుతుంది. మరికొందరు బలవంతముగా దానం చేయుచుందురు. దానం అసంగుట ఉత్తమ పద్ధతి కాదు. అట్టి సత్ప్రయోజనములు కలుగు చేయజాలదు. దానం చేయుట తన కర్తవ్యమని ధర్మమని భావించి ఐచ్ఛికముగా ఆనందంతో ఒకరికి ఇచ్చుట సాత్విక దాసం. రాజదాసం ఎట్టిది? ప్రత్యుపకారం కానీ ఫలము కోరి కానీ మనస్సునందు బాధ పడుట కానీ దానము రాజస దానం అనబడదు. ఆదేశకాలే యద్దాన మా పాత్రేభ్యశ్చ దీయతే అస్కృత మనజ్ఞాతం తత్తామసం దాహృతం. దానమును తగని దేశకాలములందు పాత్రలు అర్హులు కాని కొరకు సత్కార శూన్యమును అమర్యాదతో ఈ యొక్క దానమును తామస దానమని చెప్పబడును. మర్యాదతో ఆదరముతో చేయవలని తిరస్కార భావం కాదు. తిట్టుకొనుచు ఇయ్యరాదు. అది అంతయు తమ లక్షణం కాదు. తామస దానము దాన ఫలితము ఎంతయో తగ్గిపోవును, అసలు లేకుండా పోవచ్చు. అశ్రద్ధతో నీయబడు వస్తువును ఈ విషయమున సమానమని భగవానుడి అధ్యాయం నందు చెప్పుపోవును. కాబట్టి ఇట్టి దానముని నెరవేర్చుట ఆశ్రయించరాదు. తామస దానం ఎట్టిది? దేశకాల పాత్రలు చూడకుండుట చేయబడినది, సత్కారపూర్వకం చేయబడినది, తిరస్కారంతో చేయబడినది దానము తామస దానము అనబడును. అది